సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అయ్యన్నను గెలిపిద్దాం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నర్సీపట్నం మండలం వేపలపూడి పంచాయతీకి రావడం జరిగింది. మరి అదేవిధంగా ఈ పంచాయతీలో పెద్దలు రమణమూర్తి గారు, అదేవిధంగా ఎక్స్ ఎమ్మెల్యే ముత్యాలబాబు గారు, అలాగే ఎంపీటీసీ మన చిన్నబాబు గారు, రాంప్రసాద్ గారు, అరుణశ్రీ వీళ్ళ ఆధ్వర్యంలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడం ఇందుకని మనం రావడం జరిగింది. మరి ఈ రోజు ఎక్కడైతే మన తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలు ఏదైతే పెట్టామో ప్రతిదీ కూడా వివరించి ఓటు అడగాలని చెప్పి రావడం జరిగింది. అలాగనే గత 5 సంవత్సరాల్లో కూడా అభివృద్ధి సంక్షేమం కూడా కలిపి 24,41,00,000 రూపాయలు మనం ఇక్కడ పంచాయతీకి ఇవ్వడం జరిగింది. మనం అభివృద్ధి చూపించాం, సంక్షేమం చూపించాం, ఇవన్నీ చూపించి మనం ఓట్లు అడగడానికి రావడం జరిగింది. మరి ఈ రోజు చూస్తున్నాం, మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వస్తున్నారు, ఏమని అడుగుతున్నారంటే అభివృద్ధిని మర్చిపోయారు. ఇంటింటికి వెళ్ళి అమ్మఒడి వచ్చిందా, లేదంటే ఏదో పెన్షన్ వచ్చిందా, మీ కొళాయిలో నీరు వచ్చిందా, ఇవి అడుగుతున్నారు తప్ప అభివృద్ధి సంక్షేమం కంప్లీట్ గా వదిలేశారు. మరి అటువంటిది మేము అడిగే హక్కు ఉంది, ఎందుకంటే మనం అభివృద్ధి చూపించాం ఈ పంచాయతీకి అనే విధంగా మేము అడుగుతున్నాం. అలాగే మరి ఈ రోజు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలు అంతా కూడా ప్రతి ఒక్కరికి వివరించడం జరుగుతుంది. ఈ రోజు 18 సంవత్సరాలు దాటినటువంటి మహిళ ప్రతి ఇంట్లో కూడా ఆ మహిళకి నెలకి 1,500 చొప్పుని, అలాగనే సంవత్సరానికి 18,000 చొప్పుని వస్తుంది. మరి అదే విధంగా నిరుద్యోగులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగాలు లేక. అటువంటి వారు కూడా నిరుద్యోగ వృత్తి కింద కూడా 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదొకటే కాదు, పెన్షన్ కూడా ఈ రోజు 4,000 రూపాయలు పెంచడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి 3,000 అని చెప్పి 3,000 కూడా పెంచలేదు. మరి అటువంటిది లాస్ట్ మంత్ లో 3,000 పెట్టాడు కాబట్టి ప్రతి పెన్షన్ దారికి కూడా 28,000 రూపాయలు అప్పు చూపించే పరిస్థితి ఈ రోజు ఏర్పడింది. మరి అలాంటి మన చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజు 4,000 రూపాయలు పెట్టడం జరిగింది. ఈ ఏప్రిల్, మే, జూన్ కూడా ఈ 3 నెలలతో కలిపి జూలై 1కి 7,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. మరి అదే విధంగా ప్రతి నెలకు కూడా 4,000 రూపాయలు కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదొకటే కాదు, రైతాంగానికి గిట్టుబాటు అవుతారు కూడా లేదని చెప్పి ఒక ఆలోచనతో మరి రైతు బిడ్డలు ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి చేయడం కూడా జరిగింది. మరి అటువంటి ఎన్నో అమ్మఒడి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అమ్మఒడి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పడం జరిగింది. అలాంటిది ఒక బిడ్డకు కూడా ఇవ్వడం కరెక్ట్ గా లేదు, 13,000 రూపాయలు ఇస్తున్నాడు. మరి అటువంటిది మన తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. మరి ఇది ఒకటే కాదు, ప్రతి ఇంటికి కూడా 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా ఇస్తారని చెప్పడం జరిగింది. అది ఒకటే కాదు, ఇంచుమించుగా ఈ జిల్లా మొత్తం ఎక్కడైతే మహిళలు తిరుగుతారో వారందరికీ కూడా ఉచిత ప్రయాణం అని కూడా చెప్పడం జరిగింది. ఇటువంటి మేనిఫెస్టోలు పెట్టి ఇవి వివరించి ప్రజల్లోకి వెళ్ళి మేము చైతన్యవంతులు చేసి మరి ప్రతి ఒక్కరిని కూడా అయ్యన్న పాత్రుడు గారి గుర్తు సైకిల్ అండి, అదే విధంగా సీఎం రమేష్ గారు ఎంపీ క్యాండిడేట్ వారి గుర్తేమో కమలం. ఈ 2 ఓట్ల మీద కూడా ప్రతి ఒక్కరూ మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అయ్యన్నను గెలిపిద్దాం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.